హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మేము ఓమాకు పచ్చడి చేసుకోవాలనుకుంటున్నామండి. దీనికి ఓమాకులు, కొత్తిమీరలు, జీలకర్ర, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, ఎండిన మిరపకాయలతో చేసుకుంటున్నామండి. ఎండిన మిరపకాయలు ఇలా నూనెలో వేయించుకోవాలండి. ఇవన్నీ దీనికి పట్టేయండి. ఒక 4-5 అయితే సరిపోతుంది. నేను కొంచెం వేరే పని ఉంది కనుక వేరే దాంట్లోకి వేయించుకున్నానండి. ఎక్కువగా దాన్ని తీసి చూపెడతా. దీనిలకు ఆ ఆకులకు ఒక 4 నుండి 5 అయితే సరిపోతాయండి. ఇవి మంచిగా వేగిన తర్వాత ఆకును కూడా ఇలాగే వేయించుకోవాలండి. ఈ ఓమాకు తింటే చాలా మంచిదండి. శరీరానికి జీర్ణశక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ మిరపకాయలు వేగిపోయినాయండి. ఈ మిరపకాయలు వేగిన తర్వాత అట్లనే దానిలో కొంచెం అదే ఆయిల్లో ఇలా ఓమాకులను తీసుకొని వేయించుకోవాలండి. మనకు అవి కొంచెం నూనెలో ఉడికించుకోవాలండి. కొంచెం ఉడికిన తర్వాత వీటిని తీసి పక్కనే పెట్టుకోవాలి. మంచిగా నూనెలో వేగిపోయాయండి. వేగినవి నూనెలో వేగిన తర్వాత తీసుకొని పక్కకు పెట్టుకొని వీటిని ముందుగా మిరపకాయలు తెచ్చుకోవాలండి. వేగిపోయినాయండి. దీన్ని తీసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన ఉంచుకొని మనం ముందుగా తీసుకున్న మిరపకాయలు ఉన్నాయి కదండి, దానిలో నుండి ఒక 4-5 మిరపకాయలు తీసుకొని నేను మిక్సీ పట్టుకోలేదండి, రోట్లో దంచుకుంటున్నాను. ఇలా రోట్లో దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది మనం మిక్సీ పట్టుకున్న దానికన్నా. అందుకే నేను రోట్లో నూరుకుంటున్నానండి. ఇలా మిరపకాయలను చక్కగా మెత్తగా వరకు నూరుకోవాలండి. నూరుకున్న తర్వాత ముందుగా మనం చూపించిన కదండి ఎల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీరలు, మెంతులు అవి వేసి మంచిగా నూరుకోవాలి. ఇవి మెదిగిన తర్వాత మనం ఆకేసుకోవాలండి. దాంతోనే లైట్గా చిన్నగా చింతపండు రసం తీసుకొని పెట్టుకున్న నేను ఆ జ్యూస్ని పోసుకుంటాను. ఎందుకంటే అది కొంచెం మనం రోట్లో కనుక ఎక్కువ మెదగదు. కొంచెం ఓమాకు కూడా చింతపండు పోస్తే కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది. అందుకే కొంచెం అంతా చింతపండు రసాన్ని కూడా నేను తీసుకుంటాను. ఈ ఆకులు వేసుకున్న తర్వాత ఆకు మెదిగిన తర్వాత చింతపండు రసాన్ని పోసుకోవాలండి. ఈ ఆకు కొంచెం మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా నూరుకోవాలండి. రోటి పచ్చడి చాలా బాగుంటుందని మేము రోట్లోనే చేసుకుంటామండి. మిక్సీ పట్టుకోము ఎక్కువగా. ఇది చక్కగా మెదిగిందండి. దానిలో కొంచెం నేను చింతపండు రసాన్ని పోసుకుంటానండి. చింతపండు రసం వేసేసుకున్న చింతపండు రసం తీసుకొని నూరుకోవాలండి. అంతే, ఇది మనకు ఓమాకు పచ్చడి రెడీ అయినట్టే అండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకునేది మీకు చూపించడం మిస్ అయిందండి. గిన్నెలోకి తీసుకొని దీన్ని పోపేసుకోనివ్వండి. మెత్తగా మెదిగిన తర్వాత చక్కగా మెదిగిందండి. బాగా మెత్తగా ఉంటే కూడా మామూలుగా బరుకులుగానే ఉంటుందండి. మనం రోట్లో నూరుకుంటే అలా ఉంటేనే బాగుంటుందని. ఇది వేడన్నంలో పెట్టుకుని తింటే చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇలా దీన్ని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనము పోపేసుకోవాలండి. ఆయిల్ పోసుకున్న గిన్నెలో కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కొంచెం మినపప్పు కూడా వేసుకున్నానండి. అవి వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని ముందుగా ఉప్పు, కారం అన్నీ వేసుకొని దాన్ని దాన్ని చూపించా కదండి, అవన్నీ వేసుకున్నా. దీనిలో కళ్యామాకు వేగిపోయిందండి. ఈ పోపును తీసుకొని మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలోకి వేసుకుంటే సరిపోతుంది. ఇలా శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు చాలా బాగా వేగిపోయాయి. దీన్ని గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఒక బౌల్లో వేసుకుంటున్నానండి. చాలా చక్కగా ఉందండి. ఇలా పప్పులు పైన కనబడుతుంటే ఇది బాగా టేస్ట్గా ఉంటుందండి. మీకు కూడా నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.